గ్రంథంలో నుంచి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫ్ఎస్సి 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను మనం ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరానికి మనందరికీ ఆశీర్వాదకరంగా ఈ వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి అనగా దేవుని శక్తిని బట్టి మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే ఈ సంవత్సరము ఆయన అధికమైన కార్యాలు, అధికమైన ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహించినవి ఉన్నాయి. కాబట్టి మన శనివారం దినమున మనము ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అడుగు వాటన్నిటికంటే అనే అంశాన్ని మనం ధ్యానించాం. కాబట్టి మనము దేవుని యొద్ద నుంచి పొందుకునేంత వరకు ప్రార్థనలో గడపాలని, ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవంలో మనం ఉన్నప్పుడు నిశ్చయంగా మనం అడుగుచున్న వాటన్నిటికంటే గొప్ప కార్యాలు దేవుడు ఈ సంవత్సరం అనుగ్రహిస్తాడని మనము తెలుసుకున్నాం. ఈరోజు ఊహించు వాటన్నిటికంటే అనే అంశాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మానవుడు ఎన్నో తన జీవితం గురించి ఊహించుకుంటుంటాడు. మానవుడు తన గురించి, తన భవిష్యత్తు గురించి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నేను చెయ్యాలి అనేటువంటి ఊహలు ముఖ్యంగా నూతన సంవత్సరంలోకి వచ్చినప్పుడు మరి అనేక మంది తీర్మానాలు తీసుకుంటుంటారు. ఈ విధంగా మరి ఈ సంవత్సరము నేను తీర్మానం తీసుకొని నడుస్తానని. మరి ఆ తీర్మానానుసారంగా నడిచే వాళ్ళు చాలా కొద్దిమంది. తీర్మానాలు అందరూ తీసుకుంటారు, వాగ్దానాలు కూడా అందరూ తీసుకుంటారు, కానీ వాటిలో నిలబడే వాళ్ళు, వాటి అనుసారంగా నడుచుకునే వాళ్ళు చాలా కొద్ది మందిగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము నువ్వు ఊహిస్తున్న వాటన్నిటికంటే అధికంగా నేను చేయాలని కోరుకుంటున్నాను. కనుక నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో, ఏ విధంగా నువ్వు ఉండాలనుకుంటున్నావో దాని విషయంలో నువ్వు ప్రభు సన్నిధిలో నీ ఆలోచనలు అన్ని పెట్టమంటున్నాడు. హల్లెలూయా. ప్రభువే మంచి ఆలోచన ఇచ్చి మనను నడిపించే దేవుడు. నడవలసిన మార్గమును మనకు బయలుపరిచి మనను స్థిరపరిచే దేవుడు. దేవుడు అంటాడు కీర్తనలు 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. హల్లెలూయా. కాబట్టి మానవుని యొక్క ఊహ అంతా కూడా ఎప్పుడు కూడా మంచిగా ఉండదు. చాలా కొద్ది మంది ఒక ప్రభు చిత్తానుసారంగా ఊహిస్తారు, ప్రభు చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలన్నీ కూడా క్రమపరిచేందుకు నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనకు ఆలోచన చెప్పే దేవుడు, నీ ఊహను నువ్వు ఏదైతే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలో, లేదా నీ జీవితం గురించి నువ్వు ఏమి ఊహిస్తున్నావో, నీ పరిస్థితుల గురించి, నీ శ్రమల గురించి, ప్రభు ఈ విధంగా నా పరిస్థితుల్లో ఒక మార్పు తెస్తే బాగుందని నువ్వు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో వాటన్నిటికంటే శ్రేష్టమైన ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఆయన మనతో చెప్తాడు, నీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటాడు. నాకు తెలుసు నేను ఏమి నీ గురించి ఉద్దేశించి ఉన్నాను అని. అవన్నీ కూడా ఎటువంటివంట, మరి
నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలు, హానికరమైనవి కావు. కాబట్టి ఉద్దేశం లేదా మన ఊహ అనేది, మనం ఊహించేటప్పుడు పరిస్థితులు ఎప్పుడు కూడా అన్నిసార్లు అనుకూలంగా ఉండవు. మన పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి. మనము ఈ విధంగా ఉంటే బాగుండే అని మనం ఆలోచిస్తాం. ఈ విధంగా ఈ పరిస్థితులు మారితే బాగుండే అని మనం ఆలోచిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నేను నీ పట్ల కలిగిన ఉద్దేశం ఎప్పుడు నీకు సమాధానకరమైంది, నీకు మేలుకరమైంది, నీకు దీవెనకరమైంది. సో నువ్వు ఊహిస్తున్నటువంటి ఊహ దేవుని చిత్తానుసారంగా ఊహించినప్పుడు, లేదా దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆ ఊహను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వాటన్నిటికంటే అధికమైన కార్యాలు ప్రభు మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో మన యోసేపు జీవితంలో మనం గమనిస్తే, యోసేపుకు దేవుడు కళల ద్వారా తన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు నేను ఈ విధంగా దీవించబోతున్నాను, ఈ విధంగా నీ జీవితాన్ని అభివృద్ధి పరచబోతున్నాను అని. కానీ ఈ యొక్క కళలు ఆయన ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి కళ లేదా దర్శనాన్ని మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో తెలియపరుస్తున్నారో, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అతని మీద పగపడడం ప్రారంభించారు. అతనికి విరోధముగా ఆలోచించడం ప్రారంభించారు. కానీ దేవుడు ఏమి ఉద్దేశించాడో అవి నెరవేర్చే విధంగా యోసేపు జీవితాన్ని దేవుడు తీర్చిదిద్దడం ప్రారంభించినాడు. యోసేపు అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుట లేదా కూడబెట్టుట అని అర్థం. యోసేపు అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి చెందేవాడు. దేవుడు తనని అభివృద్ధి చెందింపచేసి తను ఆశీర్వాదాలు కూడబెట్టి ఇతరులకు ఇచ్చేవాడిగా యోసేపు జీవితాన్ని మార్చడానికే అతనికి పేరే యోసేపు అని పేరు పెట్టినాడు దేవుడు. అదే విధంగా మరి యోసేపుకు విరోధంగా ఎంత మరి సాతానుడు ప్రియపరిచిన, సాతానుకు సంబంధించిన మనుషులు ఆలోచించిన వాటన్నిటిని కూడా వ్యర్థపరిచి దేవుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చేందుకు యోసేపును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆది కాండము 37వ అధ్యాయంలో మరి యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, యోసేపు గురించి వాళ్ళు అనుకుంటున్నారు, వారి అన్నలు 19వ వచనంలో వారు అనుకుంటున్నారంట, ఇదిగో కలలు గనవాడు వస్తున్నాడు, వీరిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారివేస్తాం అనుకుంటున్నారంట. ఆ దుష్ట మృగం వీని తినివేసని చెప్పుదాం, అప్పుడు వీని కలలు ఏమవునో చూతుము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. కాబట్టి యోసేపుని చూడగానే వీరికి ఆ కసితో వాళ్ళు అంటున్నారు, ఏదో వీడు ఒకటి ఏదో ఆలోచిస్తాడు, ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు, మరి జీవితంలో మాకంటే పైకి వెళ్ళిపోతాడని అనుకుంటున్నాడు, ఇప్పుడు వీడిని చంపేస్తాం, ఇంకా ఇతని కళలు ఏమవుతాయి, ఇతని ఉద్దేశాలు ఏమవుతాయి, ఇతని జీవితం ఏమైపోద్ది. దుష్టుడు కూడా మన గురించి ఆ విధంగా ఆలోచిస్తాడు. మన జీవితాన్ని ఇదిగో ఇప్పుడు ఏమీ లేని పరిస్థితిలో నేను తీసుకొచ్చేసాను, ఇంకా మళ్ళా వీరి జీవితంలో మేలు కలుగుతుందా, వీరి జీవితాన్ని నష్టపరిచేశాను, కష్టాలు ఇరుక్కుబెట్టాను, సమస్యల్లో పెట్టేశాను. ఈ 2025 సంవత్సరము ఎన్నో ఇబ్బందులు నేను కలుగజేశాను, వ్యాధులు కలుగజేశాను, జీవితాలు బాగుపడతాయి ఇంకా. కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నారు, కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా విషయం చెప్పారు, పరిస్థితులు ఏమైనా మారుతాయా వీరికి అన్నట్టు దుష్టుడు ఆలోచిస్తూ ఉండొచ్చు, పరిస్థితులు కలుగజేసి ఉండొచ్చు. దుష్ట మనుష్యులు మీకు విరోధముగా ఆలోచిస్తూ ఉండొచ్చు, వీరి జీవితాలు ఏం బాగుపడతాయి, వీరి జీవితాల్లో ఎట్లా వీళ్ళు ఎదుగుతారు అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కాబట్టి వారి యొక్క ఆలోచనలు కావచ్చు,
దుష్టుని యొక్క తలంపులు కావచ్చు, లేదా నిన్ను గురించి నీవు బలహీనుడిగా నువ్వు భావిస్తూ ఉండొచ్చు. కానీ ప్రభువు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఆ చిత్తము నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడని మనం మర్చిపోకూడదు. దేవుడు అంటున్నాడు, ఒక మంచి ఆలోచన నీ భవిష్యత్తు గురించి కలిగి ఉంది. యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానానుసారంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి పరిస్థితి నుంచి నాకు ఒక విడుదలిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ యోసేపుకు ప్రతి సంవత్సరం ఉండింది. తన జీవితంలో ఆయన ఒక నిరీక్షణతో ప్రభువుని అనుసరించడం ప్రారంభించాడు. తను శ్రమ పొందే కొలది ప్రభువు మీద విశ్వాసం పెరిగింది, కానీ ప్రభువు మీద విశ్వాసం తగ్గలేదు. తనకు అందరూ శత్రువులు అవుతుండే కొలది అతను ప్రభువుని గట్టిగా పట్టుకోవడం ప్రారంభించాడు. ప్రభువు వెంట ఇంకా నిరీక్షణ కలిగి నడవడం ప్రారంభించాడు. ఇంకా పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాడు. ఇంకా దైవ భయం కలిగి జీవించడం ప్రారంభించాడు. చాలా మంది ఏంటంటే శ్రమలు రాగానే, ఒక సమస్య రాగానే దేవుని యందు విశ్వాసం కోల్పోతారు. దేవునితో అంతవరకు నడిచినటువంటి ఆ పరిశుద్ధ జీవితం వదిలివేస్తారు. అబ్బా, ఇప్పుడు ఈ ప్రభు వెంట నడిచినందుకు ఇదో ఇన్ని శ్రమలు శోధనలు వచ్చినాయి, ఇది ఎందుకు అనే టైప్లో ఆలోచనలోకి వెళ్ళిపోతారు. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు కలిగిన ప్రభు మార్గాన్ని అతను విడువక నడుస్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగింది గాక. ఎందుకంటే దేవుడు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా తప్పిపోవు. అవి తప్పిపోవడానికి కారణము మనము సరైన మార్గం నడవకుండా ఉండడమే అవుతాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. మనము ఎప్పుడైతే ప్రభువు వైపుకు తిరిగి పరిశుద్ధంగా మనము ప్రభు చిత్తంలో నడవడం ప్రారంభిస్తామో ఆయన కార్యాలు విడువక మన పక్షమున నెరవేర్చడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనంలో ఆయన అంటాడు, యెషయా 46:11లో, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించినాను, దూరదేశం నుంచి నేను యోచించిన కార్యం నెరవేర్చాలని పిలుస్తున్నాను. నేను అంటాడు, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరుస్తాను. దేవుడు అంటున్నాడు, నేను ఏమి చెప్పానో అది నెరవేర్చడానికి శక్తి కలిగే నేను చెప్పాను. శక్తి లేకుండా నెరవేర్చలేని దేవునిగా నేను వాగ్దానాలు ఇవ్వలేదు. నేను మీకు ఈ నూతన సంవత్సరాన్ని ఇవ్వలేదు. నేను అన్ని నెరవేర్చగలను. హల్లెలూయా. నేను ఏమి చెప్పానో అది నెరవేరుస్తాను, ఏమి ఉద్దేశించానో అది నేను సఫలపరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి చెప్పింది నెరవేర్చే, ఉద్దేశించింది సఫలపరిచే ఒక గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని యోసేపు నమ్ముతున్నాడు. హల్లెలూయా. యోసేపు విశ్వాసం ఉంచుతున్నాడు. యోసేపు పాపమును విడిచి పారిపోతున్నాడు. ప్రార్థనా జీవితం కలిగి ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దినాలు గడిచే కొలది యోసేపును దేవుడు నెమ్మదిగా తోడే ఉండి ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను అని. హల్లెలూయా. కాబట్టి దేవుడంట యోసేపుని విడిచిపెట్టడం లేదు. యోసేపు ఎప్పుడైతే దేవుని విడవకుండా పరిశుద్ధంగా జాగ్రత్తగా తన అన్ని శ్రమల్లో ప్రభువునే ఆనుకొని, దేవుడు నిశ్చయంగా ఈ పరిస్థితులన్నిటి నుంచి నన్ను బాగు చేస్తాడు, ఆయన మాట తప్పని దేవుడు అని నిరీక్షణ ఉంచుతూ ఉన్నాడు. దేవుడు అన్ని శ్రమల్లో యోసేపుకు తోడై ఉన్నాడు. తోడై ఉండి అతనిని వర్ధిల్లింపజేస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతగా దేవుడు ఐగుప్తులో యోసేపును వర్ధిల్లింపజేశాడంటే దేవుని వాక్యం చెప్తుంది. ఆదికాండం 41వ అధ్యాయము మరి
41వ అధ్యాయం 41వ వచనం మనం చదివితే ఇక్కడ ఫరో చెప్తున్నాడు. ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతటిని, అంటే ఆ దినాల్లో ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీ ఏంటంటే ఐగుప్తు. అంటే ఇప్పుడు ఏ విధంగా ప్రపంచానికి సూపర్ పవర్ ఎవరంటే అమెరికా అని చెప్పి అందరు చెప్తారో, ఆ దినాల్లో ప్రపంచాన్ని ఏలగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేశం ఐగుప్తు. ఇప్పుడు కూడా వాళ్ళు కట్టిన పిరమిడ్లు అట్లాగే ఉన్నాయి. అది ఎలా కట్టారు ఇప్పుడు కూడా మానవుని యొక్క ఆలోచనకు అర్థం కాదు. అంత జ్ఞానం కలిగినటువంటి ఆ దేశం మొత్తానికి, అనగా ప్రపంచాన్ని శాసించే స్థితికి దేవుడు యోసేపుని లేవనెత్తాడు. ప్రపంచాన్ని శాసించేవానిగా అతన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. మరి అదే ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం మనం చదివితే ఫరో యోసేపు ఒక పేరు పెడుతున్నాడట. అక్కడ వాక్యం చెప్తుంది, ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అని పేరు పెట్టెను అని. జప్నత్ప నేహు. జప్నత్ప నేహు అంటే అర్థం ఏంటంటే లోక రక్షకుడు. జప్నత్ప నేహు అంటే లోకాన్ని రక్షించేవాడు. ఆ స్థితి అంటే యేసు ప్రభుని లోకరక్షకుడు అని పేరు పెట్టి పిలిస్తే, ఆ దినముల్లో యోసేపు లోకరక్షకుడు అనే పేరుని ఫరో, రాజు అయినటువంటి ఫరో ద్వారా పేరు పొందుకున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోసేపు స్థితి ఆరంభం ఎలా ఉండింది, చివరికి యోసేపు స్థితి ఏ విధంగా మారిపోయింది. లోకాన్ని రక్షించే స్థితిలోనికి దేవుడు అతను వర్ధిల్లింపజేశాడు. కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉన్నది అనే దాన్ని బట్టి దేవుడు ఎప్పుడూ మనల్ని ఆశీర్వదించడు. దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఏమై ఉన్నవి అని ఎరిగి దాని ప్రకారంగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడిని ఆశీర్వదించడానికి నీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, లేకపోతే నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నావు, ఎంత గొప్ప కుటుంబంలో జన్మించావు, ఇవేం దేవుడు చూడడు. దేవునియందు భయము భక్తి ఏమాత్రం ఉంది, ఏమాత్రం ప్రభువుకి మనం లోబడుతున్నాం, ఎంతగా ప్రభు చిత్తానుసారంగా మనం నడుస్తున్నాం, దేవునియందు మనం విశ్వాసం ఉంచున్నామా లేదా, ప్రభు మీద ఆధారపడే అనుభవాలు మనకు ఉన్నాయా లేదా, ఇవి యోసేపు జీవితంలో ప్రభు చూశాడు. యోసేపును అంచెలంచెలుగా హెచ్చించి ప్రపంచానికి రక్షకుడుగా, లోక రక్షకుడు అనేటువంటి పేరు యోసేపు పొందుకున్నాడట. జప్నత్పనేహు అనేటువంటి పేరు మరి ఫరో ద్వారా నామకరణం చేయబడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినమున నీ పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయో, ఏ విధంగా నువ్వు నీరసించిపోయినావో, నీ కుటుంబ పరిస్థితులు ఏమై ఉన్నాయో దేవుడు అవి చూడడు. దేవుడు అంటాడు, నేను ఊహించింది ఏమై ఉందో అది నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాను. నేను ఏమైతే నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నానో అవి చక్కగా నెరవేరే విధంగా నేను నిన్ను నడిపిస్తాను, నా ఆలోచన ఇస్తాను అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరము మనము ఒక స్థిరమైన తీర్మానం తీసుకొని ప్రభువు వెంట క్రమముగా మనం నడిచేందుకు సిద్ధపడాలి. ప్రభువు వెంట ఎవరైతే క్రమముగా నడుస్తారో అట్టి వారి జీవితాలు అంచెలంచెలుగా దీవించబడతాయి. ఒక లెవెల్ నుంచి ప్రారంభంలో వారికి శ్రమలు ఉండొచ్చు. యోసేపు కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ శ్రమలన్నిటి నుంచి యోసేపును తప్పించే కొలది యోసేపు ఏమయ్యాడు, దీవించబడుతూనే ఉన్నాడంట, ఆశీర్వదించబడుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఒక్కొక్క రోజుకి అతను దీవించబడి అతను లోకరక్షకుడిగా, లోకాన్ని రక్షించే స్థితిలోనికి దేవుడు యోసేపుని లేవనెత్తాడు. హల్లెలూయా. యోసేపుని లేవనెత్తిన అదే ప్రభువు మనం ఆరాధిస్తున్నాం. అదే దేవుని మనం కలిగి ఉన్నాం. యోసేపు ఆరాధించిన దేవుడు వేరే దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్నటువంటి అదే యేసు ప్రభువు యోసేపుని లేవనెత్తాడు. హల్లెలూయా. నిశ్చయంగా ఈ దినాల్లో మనలను కూడా వర్ధిలింప చేయడానికి ప్రభువుకి శక్తి ఉంది. ప్రభు సామర్థ్యం కలిగిన దేవుడు కనుక
మనం ఊహించు వాటన్నిటికంటే అధికమైన కార్యాలు ప్రభు మన జీవితంలో నెరవేర్చడానికి నీకు ఒక అద్భుతమైనటువంటి సంవత్సరాన్ని ముందు పెట్టాడు. 2020 అనేటువంటి గొప్ప సంవత్సరాన్ని సిద్ధపరిచాడు దేవుడు. కాబట్టి గత అనుభవాలు ఒకవేళ మీకు సంతోషాన్ని ఇచ్చినా లేదా దుఃఖాన్ని ఇచ్చినా ఆ పరిస్థితులన్నిటి కూడా దేవుడు క్రమపరిచి దీవెనకరంగా మార్చడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. దేవుడు నిశ్చయంగా నాకు తోడై ఉండి నన్ను నడిపించాలని ఒక ఆశ కలిగి మీ యొక్క ఊహలన్నీ కూడా మీ ఆలోచనలన్నీ కూడా ప్రభు చేతిలో పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువు వెంట యోసేపు నడిచినట్లు పరిశుద్ధంగా దేవునియందు భయము భక్తి కలిగి నడవండి. నిశ్చయముగా యోసేపుని ఆశీర్వదించి హెచ్చించిన దేవుడు మనకు తోడై ఉండి మనల్ని హెచ్చించబోతాడు. నిశ్చయంగా మనల్ని కూడా అదే ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతగా మనం ప్రభువు వెంట నడుస్తూ ఉంటామో అంతగా దేవుడు ప్రతి విషయంలో తోడై ఉండి ఘనపరుస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువు చేతికి ఈ సంవత్సరం మనల్ని అప్పగించుకుందాం. ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. ఆయన నిశ్చయంగా నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడు. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికమైన కార్యాలు మీరు శక్తిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుండగా, పరిశుద్ధుడ తండ్రి, నీ వాగ్దానాన్ని మేము ఎత్తిపడుతున్నాం నాయన. మా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా నైనా తండ్రి, మేము పరిస్థితులను కాక వాగ్దానాన్ని నమ్ముతున్నాం. వాగ్దానమందు విశ్వాసం ఉంచుతున్నాం నైనా. యోసేపు ఏ విధంగా తండ్రి పరిస్థితులను నమ్మక వాగ్దానాన్ని చేతపట్టి దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తూ దేవుని వెంట నడిచినాడు. ఎందు భయము భక్తి కలిగినైనా నిన్ను అనుసరించాడు తండ్రి. తన జీవితం అంచెలంచెలుగానైనా శ్రమల నుండి మీరు బయటికి తీసుకొచ్చారు. శ్రమల నుంచి బయటికి తీసుకొచ్చి అతను ఘనపరచడం ప్రారంభించారు తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. లోక రక్షకుడిగా నైనా అతను పేరు పొందే స్థితిలోనికి నైనా తండ్రి యోసేపును మీరు హెచ్చించిన దేవుడు. అదే విధంగా ఈ దినమున నీ బిడ్డలు ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితులన్నిటి నుంచి తప్పించి నీ బిడ్డలు ఘనపరచడానికి మీరు శక్తిమంతులైనందుకు స్తోత్రం. నీ బిడ్డలు దీవించేందుకు మీరు శక్తిమంతులై ఉన్నందుకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం కలిగినైనా ప్రభు వెంట నమ్మకంగా నడిచేందుకు నైనా తండ్రి నీ యందు భయము భక్తి కలిగి మా యొక్క తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు అయితేనేమి అయినా మా యొక్క ఆలోచనలు అయితేనేమి మీ చేతికి అప్పగించి నైనా నీ వెంట నడిచే అనుభవంలో ప్రతి బిడ్డను బలపరిచి ఆశీర్వదించి 2026 సంవత్సరం నీ బిడ్డలకి గొప్ప మేలును, విడుదలను, ఆశీర్వాదాన్ని కలగజేసే సంవత్సరముగా దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.